చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం, మీ కష్టంతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 2 సంవత్సరాల 5 నెలలు 4 నెలలు రేపు 9వ తారీఖు వస్తే పూర్తవుతాయి. 2 సంవత్సరాల 4 నెలలలో పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడి అభివృద్ధి ధ్యేయంగా పేదవాడి సంక్షేమాన్ని చేస్తూ రైతును రాజు చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఇస్తూ దళిత గిరిజన మైనారిటీ ముస్లిం సోదరులకు బీసీ సోదరులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే దిశగా అడుగులేస్తూ చెప్పులు అరిగిందాకా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగొద్దని ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ గ్రామానికి మీ వీధికి పంపించి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆనాటి దొరల పరిపాలన 10 సంవత్సరాలలో ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కింద మీద పడితే ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ఆనాటి ప్రభుత్వాలు ఒరేస్తే ఉరేనని చెప్తే ఒరేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు సన్నోడ్లకి క్వింటాలకి అదనంగా ₹500 బోనస్ ఇస్తూ రైతు భరోసా ₹12,000 2 విడతల రైతన్నలకు ఇస్తూ రైతుని రాజు చేయాలని తాపత్రయపడ్డ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాటి పెద్దలు ఈనాడు ఎవరైతే ముసల కన్నీరు కారుస్తున్నారో కళ్ళాల దగ్గరకు పోయి ఒడ్లంటే ఏంటో తెలియదో మొక్కలంటే ఏంటో తెలియనోళ్ళు దోశల్లోకి తీసుకొని ఫోటోలు ఇస్తూ కెమెరాలకి పోజులు ఇస్తూ రైతులకు ఈ ప్రభుత్వం ఏదో చేయలేదని అనేక నిందలు ఎలా మోపుతున్నారో మీరు చూస్తున్నారు. ఇదే ఖమ్మం జిల్లాలో ఒక చంటి పిల్ల తల్లి అని కూడా లెక్క చేయకుండా చూడకుండా రైతుల చేతులకి సంఖ్యలు వేసింది ఆనాటి ప్రభుత్వ పెద్దలని వాళ్ళు మర్చిపోతున్నారు. అకాల వర్షాలు వస్తే భగవంతుడి దీవెనలతో రైతుల కష్టంతో ఈ సంవత్సరం కని విని ఎరగని రీతిలో ధాన్యం కానీ మొక్కలు కానీ రైతన్నకి పండటం చాలా సంతోషం. ఆ పండిన పంటని ప్రభుత్వం ప్రతి గింజని కొంటదని చెప్పాం అన్న మాట ప్రకారం యుద్ధ ప్రాతిపదిక మీద మొన్న కేబినెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి మంత్రులకు ఆ జిల్లా మంత్రులకి ఆదేశాలు ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదిక మీద మొక్కలు కానీ ధాన్యాన్ని కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కొంటుంది. అది ఎన్ని క్వింటాలున్నా కొని తీరుద్ది. ఎవరైతే ఈనాడు రోడ్లు ఎక్కుతూ రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారో రైతుల మీద కన్నీరు రైతులకి పక్షాన ముసల కన్నీరు కారుస్తున్నారో వారికి ఈ వేదిక నుంచి ఒకటే చెబుతున్నాను. అయ్యా మీరు గుర్తు తెచ్చుకోండి. ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆనాటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు రైతన్నలకి మీరేం చేశారు? అప్పులు మా నెత్తిన పెట్టిపోయినా రైతన్న కాలు ఎక్కడా కింద నొప్పి కలగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఎలా పనిచేస్తున్నారో ఒక్కసారి మీరే మీ గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. రైతుల్ని రెచ్చగొట్టాలని
శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేస్తున్న మీకు గతంలోనే ప్రతి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు. ఇంకా నిస్సిగ్గుగా ఇంకా అధికారంలో మళ్ళీ రావాలని అధికార దహంతో ఏవైతే మీరు కారు కోతలకు వస్తున్నారో ఆ కారు కోతలన్నీ మీ మెడకే ఉచ్చులవుతాయి. ఆ ప్రతి మాట మీకు శాపమవుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం. ఒక్క రైతులనే కాదు, ప్రతి ఒక్క సెక్టార్ని ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది, భవిష్యత్తులో కూడా వేస్తుంది. చేస్తున్నాం కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని రాష్ట్రంలోని నా ఆడబిడ్డలు అన్నతమ్ములు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక మీ పదవులు పోయాయనే ఉక్రోషంతో ఒంటి నిండా విషాన్ని నింపుకొని ప్రతి చోట విషాన్ని చిమ్ముతున్నారే తప్ప నిస్వార్థంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలనే జ్ఞానం ఏనాడైనా వచ్చిందా? మీరు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలనే కనీసం ఆలోచనైనా మీకు వచ్చిందా? పేద పిల్లలు చదివే హాస్టళ్లలో చాలని కూడుంటే ఆనాడు మీరు వాళ్ళకి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? కనీసం రేషన్ కార్డు ఇవ్వలేకపోతేవి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మ చూపించేవాడు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని. నీ ముఖానికి 10 సంవత్సరాల్లో నువ్వు పూర్తి చేసింది 60,000 ఇల్లు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఈ నెలాఖరికి ఇయ్యబోతున్నాం. మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్ది పేదవాడికి. నీకు అటువంటి జ్ఞానం లేకపోతే పదవి దిగిపోయిన తర్వాత ముసల కన్నీరు కాస్తూ చెప్పిన అబద్ధాలు చెప్పకుండా సొల్లు పురాణాన్ని వినిపిస్తూ ప్రజల మధ్యకు పోయి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్న మంత్రులు ముఖ్యమంత్రి మీద గుడ్డగాల్చి మీదేయటమే లక్ష్యంగా పెట్టుకున్నావు తప్ప నీ చిత్తశుద్ధి నీ నిజాయితీ ఎక్కడుందో నువ్వే ఆత్మ పరిశీలన చేసుకో. ప్రధాన ప్రతిపక్ష నాయకుడివైన నువ్వు ఏ ఒక్కరోజు నువ్వు అసెంబ్లీకి రావు. ఏ ఒక్కరోజు వచ్చి ప్రజల పక్షాన అసెంబ్లీలో ఒక మంచి సూచనలు ఇయ్యవు. అసెంబ్లీకి వస్తే లొల్లి పెట్టడం, మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి రావాలి అని ఉరుకులు పెట్టడం తప్ప ప్రజల కష్టాలు పట్టించుకో, ప్రజల బాధల్లో పాలు పంచుకో. మళ్ళీ ప్రజలని తప్పుదారి పట్టించే దాంట్లో పెద్ద కొడుకులా నువ్వు ఎందుకు ముందుకు నడుస్తున్నావో గతంలో బుద్ధి చెప్పినట్లే భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. నీ మాయ మాటలు నమ్మటానికి తెలంగాణ ప్రజలెవరు అమాయకులు కాదు. నమ్మారు నిన్ను 2 సార్లు, నీ మాయ మాటలు నమ్మారు. 2 పర్యాయాలు నీకు అధికారం ఇచ్చారు. ఇస్తే ఏం చేసావయ్యా? లక్షల కోట్లు కొల్లగొట్టుకున్నావు పేదోడు సొమ్ము. ఈ దేశంలో కాకుండా విదేశ ఖాతాల్లో డబ్బులు నింపుకున్నావు. ఏం వ్యాపారం చేశావని, ఏమి వ్యాపారం చేసి సంపాదించావని ఇన్ని లక్షల కోట్లకి ఈనాడు నువ్వు అధిపతివయ్యావు. అంతేకాదు ఏమి ఒరగబెట్టావని దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని అత్యధిక నిధులు నీ పార్టీకి ఇచ్చారు అనేది కూడా తెలంగాణ ప్రజలకి తెలుసు. నీ అసలు స్వరూపం
తెలంగాణ ప్రజలకు తెలుసని ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి ఆ మాజీలకు తెలుపుతూ, ఏదైతే ఈనాడు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాం. దాంట్లో భాగంగా నన్ను దీవించి నన్ను ఆశీర్వదించిన ఈ పాలేరు నియోజకవర్గంలో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల దాంట్లో మన నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లు చేశాం. సుమారు నియోజకవర్గం మొత్తం 14 క్లస్టర్లు చేశాం. ఈ క్లస్టర్తో ఇప్పటికి మీటింగ్ జరుగుతుంది, 9వ క్లస్టర్. ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ 8 క్లస్టర్లో ఇప్పటి వరకు వచ్చింది సుమారు 12,000 అప్లికేషన్ల పైచిలకు. ఈ 12,000 అప్లికేషన్లో అత్యధికంగా వచ్చిన అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని సుమారు 5 నుంచి 5.5 లక్షల అప్లికేషన్లు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే వచ్చాయి. దానికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఇల్లు ఇవ్వకపోయ ఆ దొర. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాగితం రూపంలో ఇల్లు ఇవ్వకుండా ప్రతి సోమవారం కట్టిన ప్రతి లబ్ధిదారుడికి ₹1 లంచం ఇవ్వకుండా హైదరాబాద్లో బటన్ నొక్కితే నా ఆడబిడ్డ బ్యాంకు ఖాతాలో ఆ కట్టిన లెవెల్ను బట్టి డబ్బులు జమ అవుతున్నాయి. అందుకే నా ఆడబిడ్డలు పూర్తి నమ్మకం విశ్వాసము ఉంది. ఒక రోజు వెనక ముందు అయినా మొదటి విడత ఇవ్వకపోతే 2వ విడత ఇస్తాడు, 2వ విడత ఇవ్వకపోతే 3వ విడత ఇస్తాడు, అన్న తప్పకుండా ఇల్లు ఇస్తాడని రాష్ట్ర ప్రజల పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది. అందుకే ఈ నియోజకవర్గంలో ఈ ప్రజా దర్బారులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడుగుతున్నారు. తప్పకుండా ఇచ్చి తీరుద్ది ఈ ప్రభుత్వం. అదే రకంగా ధరణితో భూములున్న ఆసాముల్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు. రైతన్నలు చెప్పులు అరిగిందాక ఆఫీసుల చుట్టూ తిరిగారు. అయినా వాళ్ళకి జ్ఞానోదయం కాల. ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం, మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి చుట్టము లాంటి మన భూభారతిని తెచ్చుకొని అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం. అయినా ఇంకా కొన్ని మిగిలిన్నాయి. అందుట్లో సాదా బైనామా లాంటి వాటికి సంబంధించిన సమస్యలు కూడా అత్యధికంగా నా దగ్గరకు వస్తున్నాయి. అధికారులకు ఆదేశించాను, రాబోయే 30-35 రోజుల్లో ప్రతి సమస్య న్యాయమైందైతే వాటన్నిటినీ తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. 3వది పెన్షన్లు కావాలని నిజమది. ఆనాడు 5 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇలే, మనం కూడా గడిచిన 2 సంవత్సరాల నుంచి ఇవ్వలే. రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా కేబినెట్ లో చర్చించి అర్హులైన ప్రతి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఈనాడు మొక్కజొన్నలు, వడ్లు చాలా ప్రాంతాల్లో ఇంకా కాటాలు వేయాల్సినవి ఉన్నాయి. ప్రతి గింజని ఈ ప్రభుత్వం కొనుద్ది. కొని మీకు ప్రతి వారం లోపే ఆ డబ్బులు మీ ఖాతాలో జమ చేస్తామని కూడా ఇక్కడున్న రైతన్నలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఏదో ఎన్నికల వాగ్దానం చేయదు, మాయ మాటలు చెప్పదు, అబద్ధాలు చెప్పదు. ఇందాక సోదరీమణి సర్పంచ్ గారు చెప్పినట్లు ఒక పొద్దు వెనక ముందు కావచ్చు, అర్హులైన పేదవాళ్లకి చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధిని కూడా ఇచ్చి తీరుతామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, వేలాది మంది ఇక్కడికి వచ్చారు గ్రామ 10 పంచాయతీల నుంచి. ఎంత టైం అయినా కూడా అప్లికేషన్ నేనే తీసుకుంటా,
పంచాయతీల వారీగా రండి. రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా అధికారులంతా ఉంటారు. అప్లికేషన్ తీసుకుంటా, ఎవరు నెట్టుకోవద్దు. కావాలని ఎవరు కూడా గబగబా తొందరపడొద్దని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.